గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మంచిర్యాల ఎమ్మెల్యే గారు అన్న నడిపెల్లి దివాకర్ రావు గారు, గౌరవనీయులైన స్థానిక జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరుడు రేణిగుంట ప్రవీణ్ గారు, గౌరవనీయులు అరిగెల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు వేదికపైన ఆసీనులైన భోజిరెడ్డి గారు, ఇంకా వేదికపైన ఉన్న గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, గౌరవ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ సభ్యులు, మండల ప్రజా పరిషత్ సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవనీయులైన వార్డు సభ్యులు, మరి ఎదురుగా ఉన్న పాత్రికేయ మిత్రులు, అందరికంటే ముఖ్యంగా ఇంత ఎండలో బెల్లంపల్లిలో దంచి కొడుతుంది ఎండ, మామూలు కొడతలేదు. ఇంత ఎండలో కూడా ఇంత ఓపికగా ఉన్న మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు. హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఎందుకు తెలియజేస్తా ఉన్నా అంటే, ఇవాళ ఒకే ఒక్క రోజు బెల్లంపల్లిలో, ఈ ఒక్క రోజులోనే సీదా మీ ఎమ్మెల్యే గారు చిన్నయ్య గారు మమ్మల్ని పట్టుబట్టి దేవాపూర్ తీసుకుపోయిండు. అన్నా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది, ఇంకా సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి, కానీ మా పిల్లలకు కొలువులు కావాలంటే అది ఇంకా విస్తరించాలి అంటే ఈరోజు అక్కడికి పోయి 2000 కోట్లతోని ఆ సిమెంట్ కంపెనీని విస్తరించే చక్కటి కార్యక్రమానికి, కొత్తగా 4000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి అక్కడ మొదలు శంకుస్థాపన చేసినాం. అక్కడనే అడిగిండు మీ ఎమ్మెల్యే గారు, అన్నా సిమెంట్ ఫ్యాక్టరీ పెరిగితే సంతోషమే, రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తే సంతోషమే, కానీ దానికంటే ఎక్కువ సంతోషం మా పిల్లలకు కొలువులు రావాలి, ఈ బెల్లంపల్లి పిల్లలకు ఉద్యోగాలు రావాలి. దానికోసం మీరు బెల్లంపల్లిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఒక నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి వారు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు అతి త్వరలోనే బెల్లంపల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీదుగా, బాల్కా సుమన్ గారి చేతుల మీదుగా, మీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను వెంటనే ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అక్కడికి వెళ్ళి సీదా బయలుదేరి ఇక్కడికి మీ బెల్లంపల్లి పట్టణానికి వచ్చినాం. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు సీదా తీసుకొని పోయింది 350 ఎకరాల్లో, ఒకటి కాదు రెండు కాదు, 350 ఎకరాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ఒక అద్భుతమైన కేంద్రాన్ని మీ బెల్లంపల్లి పక్కనే మొట్టమొదటి దశలోనే బోని కొట్టడమే 27 కంపెనీలు, ఒకటి రెండు కాదు 27 కంపెనీలకు ఆ స్థలాన్ని కేటాయిస్తూ 350 ఎకరాల స్థలంలో 20 కోట్ల రూపాయలతో అక్కడ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం శంకుస్థాపన కార్యక్రమానికి తీసుకొని పోయి అక్కడ కూడా మరి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ 27 కంపెనీల ద్వారా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ 27 కంపెనీల ద్వారా బ్రహ్మాండంగా ఈ ప్రాంత పిల్లలకు, ఇక్కడ పుట్టిన పిల్లలకు, ఇక్కడ చదువుకున్న పిల్లలకే చక్కటి కొలువులు అందే విధంగా కేసీఆర్ గారి మనసులోంచి వచ్చిన ఆలోచన ఈ ప్రత్యేక ఆహార శుద్ధి కేంద్రాలు. అందులో ఒకటి బెల్లంపల్లికి రావడం, దానిలో మీ ఎమ్మెల్యే గారి కృషి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి చిన్నయ్య గారికి అందరూ కూడా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు అదే ఆహార శుద్ధి కేంద్రం ఎక్కడైతే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పెడుతున్నామో, దాంతోపాటు మీ ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు అక్కడ పోలంపల్లి నుంచి శిఖనాం దాకా పోయే రోడ్డుకు 2,40,00,000 రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఏసయ్యపల్లి నుంచి లింగాల దాకా 2,54,00,000 రూపాయలతో మరొక శంకుస్థాపన చేసుకున్నాం. అదే మాదిరిగా లక్ష్మీపూర్ నుంచి బద్దంపల్లి నుంచి వేమనపల్లి దాకా మరి 2 బ్రిడ్జిలు 16,57,00,000 రూపాయలతో దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అదే మాదిరిగా ఈరోజు పెద్ద దుబ్బ నుంచి చాట్లపూర్ గండి దాకా 2,88,00,000 రూపాయలతో బ్రహ్మాండంగా ఒక రోడ్డు కోసం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. 3,34,00,000 రూపాయలతో ఈరోజు దమ్మిరెడ్డిపేట నుంచి నెన్నెల దాకా ఈరోజు 3,34,00,000 రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా చాకేపల్లి నుంచి బెల్లంపల్లి మన కాశీపేట విలేజ్ దాకా తాండూరు మండలంలో 3,29,00,000 రూపాయలతో మళ్ళా ఒక రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం.